అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈనాడు ప్రధాన దినపత్రికలు అయితే మాత్రం బ్యాన్ రైటం, అలాగే స్పోర్ట్స్ న్యూస్, అలాగే మూవీ న్యూస్ అయితే చూద్దాం. ముందుగా ఒక లైక్ వేసుకోండి, అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇక మొదటగా ప్రధానమైన న్యూస్ చూసినట్లయితే ఆర్థిక శాస్త్రంలో అయితే మాత్రం సృజనాత్మక విధ్వంసం విశదీకరణకు పట్టం కట్టి ఆర్థిక శాస్త్రంలో అయితే మాత్రం నోబెల్ ప్రైజెస్ అయితే ప్రకటించడం అనేది జరిగింది. ముగ్గురికైతే ఇవ్వడం అనేది జరిగిందండి నోబెల్ ప్రైజు సంయుక్తంగా. అందులో జోయల్ మెఖిర్, ఫిలిప్ అగియాన్, పీటర్ హవిట్ అనే వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందండి. ఆర్థిక వృద్ధిపై నవకల్పనల ప్రభావాన్ని విపులంగా విశదీకరించడంతో పాటు కీలకమైన సృజనాత్మక విధ్వంసం అనే భావన మీద పరిశోధనలు చేసినందుకు గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది వరించిందనేది చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని రాజధానిలోని మొట్టమొదటి కార్యాలయం మున్సిపల్ శాఖకు సంబంధించి అయితే నిన్న ప్రారంభం అవడం అనేది జరిగిందండి, మీరు చూస్తున్నారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి విశాఖలో భాగస్వామ్య సదస్సుకి సారథ్యం వహించమని ప్రధానమంత్రి మోడీ గారికి అయితే మాత్రం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం పలికారు. అయితే ఇది 15వ తేదీన అయితే కర్నూలులో అయితే మాత్రం జిఎస్టీ సభపై అయితే మాత్రం చర్చ కూడా జరిగిందని రాయడం అనేది జరిగిందండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పశ్చిమాసియాలోని నవోదయం, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి అయితే ఘర్షణమైన వాతావరణం అనేది పశ్చిమాసియాలో ఉందండి. సో ఇక్కడ బందీలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే అప్పచెప్పడం జరిగింది హమాస్. సో ఇక్కడైతే మాత్రం కొంచెం శాంతి ఒప్పందం అయితే జరిగింది ఈజిప్ట్ తోటి, ఖతార్ తోటి, తుర్కియా తోటి, ట్రంప్తో. సో ఇక్కడైతే కొంచెం సంఘర్షణ అయితే తగ్గింది. మూడో ప్రపంచ యుద్ధం అయితే ఇంక జరగదని అమెరికా అధ్యక్షుడు అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఒకటి. సో ఇదైతే బ్యాన్ ఐటంలో ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది. నైరుతి నిష్క్రమణకైతే అనుకూల పరిస్థితులు అనేది వచ్చినాయి అని చెప్తున్నారు. సో రాష్ట్రంలో అయితే పలు జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో అది గమనించుకోండి, ఎవరైనా ఏదైనా ఏర్పాట్లు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇక స్పోర్ట్స్ న్యూస్ యొక్క ప్రధాన సమాచారం చూసుకున్నట్లయితే మాత్రం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అయితే మాత్రం ఇండియా అయితే ఆల్మోస్ట్ విజయానికి దగ్గరలో ఉంది. ఇంకొక 58 పరుగులు చేస్తే విన్ అయినట్టే. ప్రజెంట్ అయితే 63 పరుగులకి ఒక వికెట్ అయితే నష్టపోయింది. లక్ష్యం అయితే మాత్రం 121 పరుగులే. రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్